అందరికీ శుభోదయం. నా పేరు సిస్టర్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు పిల్లఫ్రెండి హై స్కూల్. ఈరోజు నేను తెలుగులోని భాష భాగాలను చెప్పబోతున్నాను. భాషా భాగాలు 5 రకములు. మొదటిది నామవాచకం, రెండోది సర్వనామం, 3 విశేషణం, 4 క్రియ, 5 అవ్యయం. నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం. మొదటిది నామవాచకం. నామవాచకం అంటే పేర్లను గురించి తెలిపేదాన్ని నామవాచకం అని అంటారు. ఉదాహరణకు రవి, కవి, రాము వీటిని నామవాచకం అంటారు. రెండవది సర్వనామం. సర్వనామం అంటే నామవచనానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అని అంటారు. ఉదాహరణకు అతడు, ఇతడు, ఆమె, తాను. మూడవది విశేషణం. విశేషణం అంటే నామవాచకం సర్వనామం యొక్క గుణాలను తెలిపేదాన్ని విశేషణం అని అంటారు. ఉదాహరణకు గులాబీ ఎర్రగా ఉంది. ఎర్రగా అనే పదం విశేషణం. నాలుగవది క్రియ. క్రియ అనేది పని గురించి తెలిపేదాన్ని క్రియ అని అంటారు. ఉదాహరణకు నాన్న పొలానికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది క్రియ. ఐదవది విశేషణం అవ్యయం. అవ్యయం అంటే ఆశ్చర్యకరమైన పదాలను గురించి తెలిపేదాన్ని అవ్యయం అని అంటారు. ఉదాహరణకు అయ్యో, అమ్మో, నిజమా. ఈ 5 ఇవి అవ్యయం, క్రియ, విశేషణం, సర్వనామం, నామవాచకం. వీటిని కలిపితేనే భాషా భాగాలు అని అంటారు. ధన్యవాదములు.